మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికలు సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బులు పంచిపెట్టి అనైతికంగా గెలిచారని, దీనిపై సంబంధించిన పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయని, ఇది పూర్తిగా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమని వాదించారు. దానం నాగేందర్ తన భార్యకు సంబంధించిన ఆస్తి వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్నికపై వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేస్తూ విచారణకు వచ్చే నెల 18న వాయిదా వేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికలు సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బులు పంచిపెట్టి అనైతికంగా గెలిచారని, దీనిపై సంబంధించిన పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయని, ఇది పూర్తిగా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమని వాదించారు. దానం నాగేందర్ తన భార్యకు సంబంధించిన ఆస్తి వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్నికపై వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేస్తూ విచారణకు వచ్చే నెల 18న వాయిదా వేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికలు సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్ పై హైకోర్టు శుక్రవారం ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బులు పంచిపెట్టి అనైతికంగా గెలిచారని, దీనిపై సంబంధించిన పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయని, ఇది పూర్తిగా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమని వాదించారు. దానం నాగేందర్ తన భార్యకు సంబంధించిన ఆస్తి వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్నికపై వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేస్తూ విచారణకు వచ్చే నెల 18న వాయిదా వేశారు.